హైపర్ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక అప్డేట్స్ చూస్తే గూడూరు పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ రివ్యూ మీటింగ్ కు విచ్చేసిన మున్సిపల్ శాఖ మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, విజయశ్రీ. పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులపై చర్చించిన మంత్రి. గూడూరు బ్రాహ్మణ సేవా సంఘ కళ్యాణ మండపంలో ఫ్లోరింగ్ పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. బ్రాహ్మణ సంఘానికి మా వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎమ్మెల్యే వెల్లడి. గూడూరు నారాయణమ్మ దేవస్థానంలో ఘనంగా ప్రత్యేక పూజలు, భారీ అన్నదానం. అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించిన భక్తజనులు. నా విజయానికి బ్రాహ్మణులంతా ఎంతో సహకారం అందించారని, మరి నా వంతుగా అభివృద్ధికి సహకారం ఎప్పుడూ అందిస్తానని, పేద బ్రాహ్మణుల కోసం మంచి కళ్యాణ మండపాన్ని నిర్మించి అన్ని వసతులు ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఆధ్వర్యంలో నిర్మించిన కళ్యాణ మండపంలో ఆధునికీకరణ పనులు పూర్తయ్యాయి. వీటిని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రారంభించారు. అభివృద్ధి పనులకు సహాయం అందించిన దాతలను ఎమ్మెల్యే ప్రత్యేకంగా సన్మానించారు. అలాగే ఎమ్మెల్యేని మరియు డాక్టర్ జనార్దన్ రెడ్డిని శిరోమణి శర్మ ఆశీర్వాదం చేసి సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఏ కార్యక్రమమైనా పూర్తవ్వాలంటే సమర్థుడైన వ్యక్తి ఉండాలని, బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు శివకుమార్ ఎంత ఉత్సాహంగా దాతల నుండి సహాయం పొంది కళ్యాణ మండపం ఏర్పాటు చేశారో అది ప్రత్యేకంగా అభినందనీయమంటూ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో బ్రాహ్మణ సంఘానికి ఎప్పుడు అవసరమైన మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు. సంఘ అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ, డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు 8 లక్షల రూపాయలు మొట్టమొదటిగా సహాయం అందించారని, ఆ తర్వాత అనేక మంది దాతల సహకారంతో మంటపాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శిరోమణి శర్మ, డాక్టర్ జనార్దన్ రెడ్డి, శివకుమార్, శ్రీనివాసులు, రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. రోడ్ నేను ఎవరు వేశారంటే మన మున్సిపల్ చైర్మన్ పాసం సునీల్ కుమార్ గారు వేశారు. ఈ రోజు అది 3 కోట్ల రూపాయలు చేస్తుంది. ఏది ఓం నమో నమో భవతి జాయమానో నాంకే తోషా మేచక్రే భాగం దేవేభ్యో విదదాత్య. ఓకే సార్. అన్ని అంతే శిరోమణి శర్మ గారు, ఆయన అవార్డు గ్రహీత. అది మేముంటాయి సార్, మేముంటాయి. ఎమ్మెల్యే గారికి వాళ్ళంతా ఓనర్లతో ఎప్పుడు మాట్లాడారు. నాకు ఏం చెప్పినా కానీ అన్న చేసేటువంటి పరిస్థితి. అలాగే
ఆనవల్ ఎస్కేఆర్లో. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గౌరవించేవాళ్ళని రాయపేపర్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా గౌరవం అంటే ఈరోజు అన్నకి మా శివాన్నకి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ఎందుకంటే ఏ మంచి పని చేయాలన్నా ఎవరో ఒకరు పూనుకోకపోతే పని పూర్తి కాదు. కానీ మా శివన్న అంటే గతంలో వై రామారావు గారు శరత్కన్న ఉన్నప్పుడు స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క భవనం ఈరోజు మా శివకుమార్ చేతుల మీదుగా బ్రహ్మాండంగా ఈరోజు కట్టించారు అధ్యక్షులు బ్రాహ్మణ సంఘానికి కన్నా. నిజంగా చాలా సంతోషం. నేను కూడా నాకు కూడా తెలియదు, గతంలో కూడా ఒక రోజు పెళ్లికి వచ్చా, అప్పుడు చూపించారు ఈ భవనాన్ని నాకు. తర్వాత మేము సహాయం చేయడం అనేది మామూలు అదే పెద్ద గొప్పే కాదు. ఎందుకంటే నాకు ఎలక్షన్స్లో మున్సిపల్ చైర్మన్ దగ్గర నుంచి ఎమ్మెల్యే 2 సార్లు 3 సార్లు పోటీ చేసిన అందరూ బ్రాహ్మిన్స్ అందరూ కూడా 90% నాకు సహాయం చేశారు. దానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. కష్టపడి నాకు చేశారు, అందుకే నాకు కృతజ్ఞత. అంతే తప్ప నా సహాయం పెద్ద సహాయం కాదు. పెద్దలతో పోల్చుకుంటే లోహినమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళతో పోల్చుకుంటే నేను ఇచ్చే సహాయం పెద్దది కాదు. కానీ నా ధర్మం నా గూడూరులో నా బ్రాహ్మణ సోదరులకి వివాహం చేసుకునేందుకు ఒక మంచి భవనాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి మా శివన్నకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా యాక్టివ్, ఎవరితోనా మాట్లాడగలుగుతారు, ఎవరినైనా బెదిరించగలుగుతారు, ఏమన్నా చేయగలుగుతారు. ఎందుకంటే అవసరం కూడా ఇప్పుడు కూడా అవసరం అన్న ఏదైనా అంటే నాకు రంజాన్తో పెద్దవాళ్ళతో ఎవరితో మాట్లాడను, అన్నకే ఫోన్ చేస్తాను. ఉద్యోగం కావాలని అన్నకే ఫోన్ చేస్తాను. వాళ్ళంతా ఓనర్లతో ఇప్పుడు మాట్లాడను. కానీ ఏం చెప్పినా కానీ అన్న చేసేటువంటి పరిస్థితి. అలాగే అన్నవాళ్ళ బ్రదర్ కూడా మా క్లాస్మేట్ మాతో చదువుకున్నాడు ఎస్కేఆర్లో. కాబట్టి అప్పటి నుంచి కూడా మేము గౌరవించేవాళ్ళని. లాయర్ పేపర్లో ఉన్నప్పటి నుంచి కూడా చాలా గౌరవం అన్నంటే నినాదంతో ఆయన ముందుకొచ్చారు. ఆయన ఇదే కాదు, అసెంబ్లీలో 2 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు ఆగిపోయి ఉన్నాయి. ఎప్పటి నుంచో కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి అయిపోయిన దాన్ని మళ్ళీ దాన్ని తిరగకొని అసెంబ్లీలో స్పీకర్ ముందు పెట్టి ఎప్పుడు కూడా ఒకటి రావాలంటే రిజల్యూషన్ పాస్ చేయాలంటే స్పీకర్ చేయాల్సిందే. దానికి ఆయన తీసి పెట్టి అదంతా కూడా పబ్లిక్ చూపించాడు. ఎందుకంటే నేను చేస్తున్నానని తెలియాలి పబ్లిక్ కి, అది ఆయన నిరూపించాడు. ఆయనకి నిజంగా ఈ అభివృద్ధి కార్యక్రమంలో మన సునీల్ కుమార్ గారు ఈరోజు చేస్తారు. ఆయనకి గూడూరు పట్టణ ప్రజల తరఫున, మన బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య తరఫున, మా కుటుంబ సభ్యుల తరఫున, అందరి తరఫున ఆయనకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున కూడా వారికి కూడా హెల్ప్ చేస్తున్నారు. ముందుగా ఉంటే దాన్ని డెవలప్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. బ్రాహ్మణులకు ఒక అడ్రస్గా ఉంటుంది, ఇది ఒక ఉపయోగపడే కార్యక్రమం అని చెప్పి ఆలోచించి దానికి మొదటి విరాళం మేము ఇచ్చాము. తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ గారు ఇంకా వేరే వాళ్ళు కూడా దీనికి సహకరించారు. ఎంతో కృషి చేసి కష్టపడి శివకుమార్ ఈ బిల్డింగ్ పైకి తీసుకొచ్చారు. రీసెంట్గా కూడా ఈ చుట్టూరు మట్టిగా ఉంది, ఇబ్బందిగా ఉందంటే ఫ్లోరింగ్ వేయాలంటే కొంత ఒకప్పుడు చాలా గొప్పగా ఉండేవాళ్ళు. రాజపోషకులందరూ రాజుల వాళ్ళందరూ వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళు సలహా తీసుకుంటుండేవాళ్ళు. ఒకప్పుడు టీచర్లు అంటే అందరికీ విద్య బోధించేవాళ్ళు గాను, వివిధ యజ్ఞాలు అయినా నిర్వహించేవాళ్ళు గాను ఎంతో తెలివైన వారుగా ఉండేవాళ్ళు బ్రాహ్మణులే. ఇప్పుడు కూడా జీన్స్ కంటిన్యూ అవుతున్నాయి. వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు డైవర్సిఫై అయిపోయి వాళ్ళు లాయర్స్ గాను, ఎంతోమంది లాయర్స్ గాను, డాక్టర్లు గాను, ఇంకా ఈ సాఫ్ట్వేర్ దీంట్లో కూడా చాలా రాణిస్తున్నారు. వాళ్ళు ఇంకా కూడా కృషి చేసి బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. మొదలు చెప్పినట్టు మంచి కార్యక్రమం ఏం చేయాలన్నా కూడా దాతలకు కొరవ ఉండదు. అయితే దాన్ని జాగ్రత్తగా డబ్బులు వేస్ట్ కాకుండా బాగా చేసేవాళ్ళు అనేది కావాలా. మన శివకుమార్ని ఎంతో బిజీగా ఉన్నా కూడా ఈ బిల్డింగ్ పైకి రావడానికి ఎంతో కృషి చేశాడు. అతనికి నా అభినందనలు. అదేవిధంగా మీరు అందరూ బాగా కలిసికట్టుగా ఉండి బాగా డెవలప్ కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కృతులు చెప్తున్నాను. థ్యాంక్ యూ. పోల్చుకుంటే రోహిణమ్మ గారు, జనార్దన్ రెడ్డి గారు వాళ్ళతో పోల్చుకుంటే
నేను ఇచ్చే సహాయం పెద్దేం కాదు. కానీ రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా మంచినీరు సరఫరా చేయాలన్నదే తమ ప్రభుత్వ ముఖ్య ఉద్దేశమని, దీనికోసం గూడూరు మున్సిపాలిటీకి 73 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయని, అమృత్ స్కీమ్ ద్వారా రాష్ట్రంలో 10,000 కోట్ల రూపాయలతో పలు మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నామని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. గూడూరు మున్సిపాలిటీకి గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట మున్సిపాలిటీలపై సమీక్షా సమావేశం కోసం పురపాలక శాఖ మంత్రి నారాయణ విచ్చేశారు. ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మంత్రి నారాయణకు ఘన స్వాగతం పలికారు. స్థానిక నాయకులను మంత్రికి పరిచయం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు సునీల్ కుమార్, విజయశ్రీ, కురుకొంట్ల రామకృష్ణతో మంత్రి మున్సిపాలిటీల అభివృద్ధి, పెండింగుల్లో ఉన్న పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ గారు మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అమృత పథకం ఎక్కడా అమలు కాలేదని, ఇటీవల అమృత పథకంపై ముఖ్యమంత్రి గారితో చర్చించడం జరిగిందని తెలిపారు. 10,000 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేసినామని వెల్లడించారు. ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలనే సదుద్దేశంతో మున్సిపాలిటీలకు నిధులు కేటాయిస్తున్నామని, గూడూరు మున్సిపాలిటీకి 73 కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. తర్వాత గచ్చర్ డ్రైన్లు తొలగించి కాలువలు నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, గూడూరు అభివృద్ధికి గతంలో మంత్రిగా ఉన్నప్పుడు నారాయణ గారు ఎంతో సహకారం అందించారని, గూడూరు మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను తొలగించాలని కోరగా ఆయన అందుకు సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరలోనే చెరువు కట్ట అభివృద్ధి పనులు ప్రారంభించడం జరుగుతుందని, అభివృద్ధికి సహకారం అందిస్తున్న మంత్రి నారాయణకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. సూళ్లూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ, సూళ్లూరుపేట పట్టణాభివృద్ధికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామని, మంత్రి నారాయణ సహకారంతో రోడ్లు, వీధి లైట్లు బ్యూటిఫికేషన్ చేసి పట్టణాన్ని అందంగా తీర్చిదిద్దుతామని వెల్లడించారు. ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ కమిషనర్లు వెంకటేశ్వర్లు, ఫజలుల్లా, చిన్నయ్య, వెంకటరామరెడ్డి, నాయకులు శీలం కిరణ్ కుమార్, పొలిమి శ్రీనివాసులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు. తిరుమలనా ఓకేనా? ఓకే సార్. రన్ కాదు. ఓకే వచ్చి అప్పుడు మీరు వేసిన వాళ్ళ సైడ్కి వచ్చేయండి. ఓకే ఒక్క నుంచి ఒకరు సైడ్కి ఉండండి అందరూ. ఓకే చంద్రన్న చంద్రన్న కొద్ది వెనక్కి, చంద్రన్న కొద్ది వెనక్కి. పాలనా 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 ఓకే 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 అయిపోయిన వాళ్ళు వచ్చేయండి సైడ్కి. చంద్రమౌళన్న చంద్రమౌళన్న ఇట్టు ఎట్ట తిరగాల అడుగుతారు రా సైడ్కి రండి. ఓకేనా? ఓకే రండి పక్క రండి పక్క రండి.
అందుకే పేపర్ పైన ఓకే ఓకే ప్రణీత్ పార్టీ కొత్త కార్యదర్శి రవిచంద్ర ఓకే ఇప్పుడు మనం రన్ చేసినప్పుడు 2020 అడిగారా మనం యాక్చువల్గా లేకపోతే నిన్ను గూడూరులో కలుస్తున్నాం. మల్లికార్జున్ గూడూరు, సూలూరుపేట, నాయుడుపేట, వెంకటగిరి యొక్క ఎమ్మెల్యేలతోనూ వాళ్ళ యొక్క కమిషనర్స్, వాళ్ళ యొక్క ఇంజనీర్లు, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాళ్ళతో ఈరోజు యాక్చువల్గా రివ్యూ జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఒకటి అమృత స్కీమ్, అది 2021-22 శాంక్షన్ అయింది గత ప్రభుత్వం. అయితే అప్పుడు 8,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. యావరేజ్న 36.7% కేంద్రం ఇస్తే మిగతాది రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలా. వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇచ్చారు, దానికి మ్యాచింగ్ ఫండ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టగా ఆ ప్రాజెక్టు పోయింది, అది పక్కన పడిపోయింది అంతే. అయితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ప్రాజెక్టు మొత్తాన్ని రివైజ్ చేసాము. ముఖ్యమంత్రి గారు దీన్ని యాక్చువల్గా యాక్సెప్ట్ చేశారు, మొన్న క్యాబినెట్లో పెట్టారు. క్యాబినెట్లో పెడితే క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది. బహుశా కమింగ్ వీక్లో దీన్ని టెండర్లు పిలుస్తారు. దీనివల్ల దాదాపు 10,000 కోట్ల రూపాయల యొక్క వర్క్స్ యాన్యుటీ మోడల్లో పిలుస్తున్నాం. యాన్యుటీ మోడల్లో 10,000 క్రోర్స్కి యాక్చువల్గా ఈరోజు ఈ ప్రాజెక్టులో మెయిన్గా ఏంటంటే డ్రింకింగ్ వాటర్, ప్రతి ఇంటికి ట్యాప్ కనెక్షన్ ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. అది కూడా సర్ఫేస్ వాటర్, అంటే బోర్ల నుంచి వాటర్ తీయటం కాకుండా సర్ఫేస్ వాటర్. ఈ మధ్య విజయవాడలో యాక్చువల్గా కొంతమందికి డయారియా వచ్చినాయి. ఆఖరాకి యాక్చువల్గా చెక్ చేస్తే ఎవరైతే బోర్లు వేసుకున్నారో ఆ బోర్లో ఆర్ఓ ప్లాంట్లలోనే యాక్చువల్గా బ్యాక్టీరియా వచ్చింది. అందుకని ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి నదులలో ఉండే సర్ఫేస్ వాటర్ తీసుకొని ట్రీట్ చేసి ఇవ్వండి అని చెప్తున్నారు. దాంతోనే ఈ ప్రాజెక్టు డిజైన్ చేసాం. దీంట్లో ఈరోజు నెల్లూరు జిల్లాలో తీసుకుంటే ఈ 4 మున్సిపాలిటీస్ తీసుకుంటే దీనికి గూడూరుకి 73 కోట్లు శాంక్షన్ అయింది. 73 కోట్లతో వాటర్ వర్క్స్ చేస్తారు ఇక్కడ. నాయుడుపేటకి 218 కోట్లు, సూలూరుపేటకి 173 కోట్లు, వెంకటగిరికి 120 కోట్లు. అంటే శాశ్వతంగా వాటర్ ఉండాలి. మెయిన్ వాటర్ సోర్స్ నుంచే, ఎక్కడైతే వాటర్ సోర్స్ పుష్కలంగా ఉందో అక్కడి నుంచే ఉండేటట్టుగా తీయని ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే ఆ విధంగా ఈ 4 మున్సిపాలిటీస్కి అమృత స్కీమ్లో నిన్న 3వ తేదీ జరిగిన క్యాబినెట్లో అప్రూవ్ అయింది. ఈ వారంలో నెక్స్ట్ వీక్లోనే టెండర్లు పిలుస్తారు. ఈ వర్క్స్ అన్నీ కూడా 2 years లోపల కంప్లీట్ అయ్యేటట్టుగా మున్సిపల్ శాఖ చేస్తుంది. ఇవి చేస్తే రాష్ట్రంలోని అన్ని 123 మున్సిపాలిటీస్కి ఇదే విధంగా ప్రాజెక్ట్ శాంక్షన్ చేశాం. నెల్లూరులో ఈ 4 మున్సిపాలిటీస్ ఏదైతే నేను రివ్యూ చేశాను ఇవి కూడా 2 years లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, డ్రైన్స్ అంటే పబ్లిక్ ప్రతిరోజు వాడే యూజ్డ్ వాటర్ అంటే బాత్రూముల్లో, టాయిలెట్స్లో, కిచెన్లో వాడిన వాటర్ డ్రైన్స్లో బయటకు వెళ్తుంది. ఆ వాటర్ ప్రాపర్గా పోవాలంటే డ్రైన్స్ ఉండాలి. చాలా దగ్గర ఈరోజు కూడా కచ్చా డ్రైన్స్ ఉన్నాయి, డ్రైన్స్ లేవు, ఉట్టే మట్టి లోడేసి ఉండాలి. అటువంటివన్నీ పూర్తి చేయాలని ఎస్టిమేట్ చేస్తే 28,000 కోట్లు అవసరం అవుతుంది. 28 కోట్లు ఈ రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో కచ్చా డ్రైన్స్ అన్నీ పూర్తి చేయాలంటే
128 కోట్లు అవుతుంది. అయితే దాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3గా చేసి ముఖ్యమంత్రి గారు సబ్మిట్ చేసాం. ఫేజ్ 1 అంటే ఎక్కువ పాపులేషన్ ఉండి జనాభా ఇల్లు కట్టుకొని ఉంటే ఆ ఏరియాలో కంప్లీట్ చేసింది ఫేజ్ 1 అనుకున్నాం. దానికి 5,000 కోట్లు అవుతుంది. ముఖ్యమంత్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా 2 సంవత్సరాల పూర్తి చేయాలని మున్సిపల్ శాఖ ఆదేశించారు. దాని మీద ముఖ్యమంత్రి గారే కేంద్ర ప్రభుత్వం మాట్లాడారు. 4,000 కోట్లు యాక్చువల్గా ఒక అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అనే దాని మీద యాక్చువల్గా ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేశారు. దాన్ని వాళ్ళు ఇవ్వడానికి యాక్సెప్ట్ చేశారు. దాని మీద యాక్చువల్గా ఏంటంటే ప్రతి మున్సిపాలిటీలో ప్రజలు ఎక్కడైతే నివసిస్తా ఇల్లు కట్టుకొని ఉండాలో అక్కడ కచ్చా డ్రైన్ లేకుండా పర్మనెంట్ డ్రైన్స్ ఉండేదానికి యాక్చువల్గా ఎస్టిమేషన్ చేయమని ఆల్రెడీ పబ్లిక్ హెల్త్ వాళ్ళకి కమిషనర్స్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. వాళ్ళు ఆ పని మీద ఉన్నారు. గూడూరుకి ఒక 28 కోట్లు దానికి శాంక్షన్ చేస్తున్నాం. నాయుడుపేటకి 18 కోట్లు, సూలూరుపేటకి 16 కోట్లు, వెంగడికి 16 కోట్లు. ఇవి కేవలం కచ్చా డ్రైన్స్ అన్నింటినీ పర్మనెంట్ డ్రైన్స్ చేసి చక్కగా వర్షాకాలం నీళ్ళు వచ్చినా ఆ డ్రైన్స్లో పోయేటట్టుగా యూజ్డ్ వాటర్ ప్రతిరోజు ఇళ్లలో వాడుకునే బాత్రూంలో కానీ టాయిలెట్లో కానీ కిచెన్లో వచ్చే వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఏర్పాటు చేయడం. ఈ విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ అమృత స్కీము, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ఈ యొక్క స్కీముల ద్వారా ప్రతి ఇంటికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాబోయే 2-3 సంవత్సరాల్లో డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం, ట్యాప్ కనెక్షన్, అది కూడా వీధి కొళాయి కాదు, వీధి కొళాయిలు ఉండకూడదని ముఖ్యమంత్రి గారు ఆదేశారు. ఇంటికే ట్యాప్ కనెక్షన్ ఉండాలా, సర్ఫేస్ వాటర్ ఉండాలా, ట్రీట్మెంట్ వాటర్. అదేవిధంగా డ్రైన్స్, ఎందుకంటే ఏ మున్సిపాలిటీ అయినా ప్రజలు కోరుకునేది ఏంటంటే రోజు వచ్చే చెత్త క్లీన్ చేయమని, రోజు యూజ్డ్ వాటర్ డ్రైన్స్లో క్లీన్ చేయమని, రోడ్డు లైట్స్. అందుకనే ఈ ప్రభుత్వం కూడా ప్రయారిటీ కింద పబ్లిక్ ఏదైతే అవసరమో ప్రయారిటీ కింద చేయమన్నారు. ఆ ప్రయారిటీలో వాటరు, డ్రైన్స్ తీసుకున్నాం. ఈ 2 ఈ ప్రాజెక్టులు అవుతాయి. నెక్స్ట్ రోడ్స్ కూడా 100% చేయడానికి అర్బన్ అథారిటీ వాడికి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం. అర్బన్ అథారిటీకి వాడు వచ్చే యొక్క ఏదైతే ఫండ్స్ వస్తున్నాయో దాంట్లో వాడు రోడ్స్ చేస్తే లైట్స్ అవి మున్సిపాలిటీస్కి పెడుతున్నాం బట్టను వాళ్ళనే చేసుకోమని. ఆ విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్లో ఒక పద్ధతి ప్రకారం మున్సిపల్ శాఖ ఈరోజు పనిచేస్తూ రాబోయే 2-3 సంవత్సరాల్లో ప్రజలకి వాళ్ళు ఏదైతే కోరుకున్నారో బేసిక్ ఫెసిలిటీస్, ఇవి బేసిక్ ఫెసిలిటీస్ ఇవి అయిన తర్వాత పార్కులు కావచ్చు, లేదు బిల్డింగ్స్ కావచ్చు, లేదా అదర్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ అరేంజ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. కొమ్ములూరి నారాయణ గారు గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి 3 మున్సిపాలిటీల మీద రివ్యూకి, అట్లాగే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి అమృత్ సంబంధించినటువంటి ఏ మున్సిపాలిటీకి ఎంతెంత అమౌంట్లు శాంక్షన్ అయినాయి, అలాగే డ్రైన్స్ 3 మున్సిపాలిటీకి 4 మున్సిపాలిటీకి ఎంతెంత ఇస్తున్నారు, అలాగే రోడ్లకు కూడా ఎంతెంత డబ్బులు ఇస్తున్నారు అనే విషయాన్ని ఇక్కడ అందరితో ఎస్సీ గారితో, ఈఈ గారితో, ఏఈలతో, డిఈలతో మా 3 ఎమ్మెల్యేలతో ఈరోజు రివ్యూ పెట్టారు. అన్నీ కూడా సార్కి మేము ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాం. సారు స్పందించి వాటిపైన శాంక్షన్స్ కూడా ఇచ్చారు. అవన్నీ కూడా సారు చెప్తారు. మేము గూడూరు పురపాలక సంఘం తరఫున గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో కోట్లకి అభివృద్ధి కార్యక్రమాలు గూడూరుకి ఇచ్చినటువంటి మంత్రి గారికి గూడూరు ఎప్పుడు కూడా రుణపడి ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఇప్పుడు దాదాపు వాటర్ స్కీమ్ కూడా సార్ ఎంత ఇచ్చారో చెప్తారు. దానికి కూడా గూడూరు ప్రజలు మనకి పూర్తిగా 24 hours వాటర్కి డబ్బులు ఇస్తున్నందుకు ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే మినిస్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేశాం. ఈ కట్ట మన టౌన్లో ఉన్నటువంటి ఈ చెరువుకు సంబంధించిన కట్టకి సంబంధించిన బ్యూటిఫికేషన్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు జేసీ గారితో కూడా చెప్పుకున్నారు. అది కూడా ఇవ్వమని చెప్పి కూడా చెప్పాం. అట్లాగే మున్సిపాలిటీలో వేకెంట్గా ఉన్నటువంటి పోస్ట్ అన్నింటికి కూడా త్వరగా భర్తీ చేయమని చెప్పి అన్నీ కూడా త్వరగా భర్తీ చేస్తామని చెప్పి కూడా సార్ మాకు హామీ ఇవ్వడం జరిగింది. అట్లాగే పోయినసారి లా కాకుండా ఓటర్ లిస్టులో సరిదిద్ది రాబోయే ఎలక్షన్స్లో ఏ విధంగా కరెక్ట్ వార్డులు డిసైడ్ చేయమని చెప్పి కూడా సార్ చెప్పాం. అవి కూడా చేస్తామని చెప్పారు. అలాగే ఈరోజు మున్సిపాలిటీలో కలిసినటువంటి ఈ యొక్క చెన్నూరు, నెల్లూరు, దిగుపాలెం, చిలకూరు, ఈ మన దీపాలకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా
మేమన్నా కూడా కోరాము, అవి మాకు వద్దు సార్, యాడ్ చేయొద్దు, అవి తీసేయండి అని చెప్పాము. అవి ఖచ్చితంగా తీసేసే మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతాయని చెప్పి కూడా సారు మాకు హామీ ఇచ్చారు. ఇవన్నీ మేము అడిగిన వెంటనే మా ముగ్గురు ఎమ్మెల్యేల సంబంధించిన సమస్యలన్నీ కూడా స్పందించి ఈరోజు, ఎందుకంటే మంత్రి గారు ఇప్పుడు దాకా రాలేదంటే ఇప్పుడు దాకా డబ్బులు లేవు, ఇప్పుడు డబ్బులు వచ్చాయి కాబట్టి నేరుగా వచ్చి కూర్చొని రివ్యూ చేసేటే ఎప్పుడు కూడా అప్పటి నుంచి కూడా చెప్పిన మాట చెప్తే మాత్రం ఎక్కడ కూడా తప్పే పరిస్థితి లేదు. చేసింది ఖచ్చితంగా నేను చేస్తానంటే చేస్తారు, లేదంటే లేదు. అబద్ధాలు అయితే మా నారాయణ సార్ గారికి చేత కాదు. కాబట్టి మా నారాయణ గారికి మేమందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవాళ గూడూరు మున్సిపాలిటీకి సార్ నారాయణ గారు, పొంగూరు నారాయణ గారు ఇచ్చేయడం జరిగింది. ఇక్కడ గూడూరు, సూలూరుపేట, వెంకటగిరి 3 నియోజకవర్గాల మున్సిపాలిటీ సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఇక్కడ డెవలప్మెంట్ కోసం మాకు అమృత్లోని అలాగే డ్రైన్స్ కూడా మాకు శాంక్షన్ చేయడం జరిగింది. సార్ ఇవన్నీ ఇప్పుడు చెప్తారు. మా నియోజకవర్గంలో సమస్యలన్నీ కూడా వినడం జరిగింది. ఏ మినిస్టర్ గారు కూడా ఇప్పటివరకు మాకు ఫండ్స్ శాంక్షన్ చేయలేదు, కానీ నారాయణ గారు మొదటిసారిగా మాకు ఎప్పుడు కూడా రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఫండ్స్ ఎప్పుడు అడిగినా మాకు అనుకూలంగా ఉంటారు సార్. ఇప్పుడు కూడా మాకు ఫండ్స్ ఇవ్వడానికి ఇంత దూరం వచ్చి అన్ని కాన్స్టిట్యున్సీలు రివ్యూలు పెట్టుకొని దాంట్లో భాగంగా మా కాన్స్టిట్యున్సీలు 3 కాన్స్టిట్యున్సీలు కూడా రివ్యూలు పెట్టుకొని కమిషనర్ గారితో అలాగే ఎమ్మెల్యేస్ అందరితో కూడా మాట్లాడి కోఆర్డినేట్ చేసుకుంటూ డెవలప్మెంట్ కోసం ముందుగా సార్ చెప్పింది డ్రైన్లు, వాటర్ సప్లై, అలాగే రోడ్స్, లైట్లు, ఇవి ప్రాధాన్యంగా తీసుకొని మినిస్టర్ గారు ముందుకెళ్తున్నారు. తర్వాత డెవలప్మెంట్ అంతా తర్వాత చూస్తానని చెప్పారు. ముందుకు వీటి ఫండ్స్ కోసం ముందు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. సార్ మా కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత సార్ బ్యూటిఫికేషన్ కోసం కూడా మేము ఆలోచిస్తూ ఇప్పుడు ఐ లవ్ సూలూరుపేట అన్న బోర్డు కూడా మున్సిపల్ కమిషనర్ గారితో మాట్లాడి ఇప్పుడు పెట్టుకోవడం కూడా జరిగింది. అలాగే మా ఏరియాస్ కూడా బోర్డ్స్ లేవు సార్. ఈ ఏరియాని రికగ్నైజ్ చేయడానికి కూడా బోర్డ్స్ లేవు. ఇప్పుడు అవి కూడా పెట్టుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం సార్. అటు డెవలప్మెంట్తో పాటు ఇటు బ్యూటిఫికేషన్ కూడా ముందుకెళ్తూ ప్రతి మున్సిపాలిటీ అందంగా కనిపించేలాగా, ఎందుకంటే మనకు టౌన్కి వస్తే ముందుగా చూసేది లైట్స్ ఎలా ఉన్నాయి. ఇప్పుడు నెల్లూరుకి వస్తే మేము చూసేదంతా లైట్స్ ఎలా ఉన్నాయి సార్, ఎంత డెవలప్ చేశారో కూడా మనందరం చూసాం. అదే మనం కూడా తీసుకొని సూలూరుపేటను కూడా అలాగే తయారు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాం సార్. మీ ఆధ్వర్యంలో ఇంకా మున్సిపాలిటీలు ఇంకా డెవలప్మెంట్ కోసం, ఎందుకంటే గతంలో మున్సిపాలిటీలో చాలా అవకతవకలు జరిగాయి. అవన్నీ కూడా ఇప్పుడు సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలంటే కొంచెం కష్టంగానే ఉంది. మినిస్టర్ గారు కూడా ఎక్కువ రివ్యూస్ చేస్తూ మాతో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇంకా దాని నుంచి బయటపడుతూ ఇంకా డెవలప్మెంట్ కోసం మీ ఆధ్వర్యంలో పనిచేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు. గూడూరు పట్టణంలోని రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనంలో ఆర్టీసీ ఏపీ పీటీడీ యూనియన్ జనరల్ బాడీస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రావు, ప్రధాన కార్యదర్శి నరసయ్య పాల్గొన్నారు. పలు అంశాలపై వారు చర్చించారు మరియు జోనల్, జిల్లా నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. బాబు నువ్వు ఎదురు నిలబడుకో, మీ డిఎం ఫోన్ చేసి మాట్లాడతాం. సో నువ్వు డిఎం ఎదురుగా ఉంటే చాలు. ఎందుకంటే నువ్వు డిఎం ఎదురుగా నువ్వు పలానా వాడు ఫోన్ చేశారు, నీకు పని క్యాన్వల్ అవుతుందని చెప్పాను. మా సంఖ్యాబలం నాకు తెలిసి 5 లేక 6 మంది ఉన్నాం. ఒక డిపో అంతా కలిపి పక్కన ఉన్నటువంటి 3 డిపో ఎక్కువ సహాయ సహకారం అందించాలి. మా రాజు సార్ మాత్రం 200% అమౌంట్ పెడతా ఉంటాడు. ఎందుకంటే అక్కడ డెవలప్ చేయాలనేసి మమ్మల్ని కూడా అనుస్తా ఉంటాడు. ఆయన మీరు అవగాహన దృష్టి పెట్టండి, ఫోన్ చేయండి. సో మేము వచ్చి మీకు పని చేయాలన్నా మీరు అందుబాటులో ఉండాలి. సో మన రాజుగారిని మేము డిపో పంపిస్తాము, తీవ్రమైన అభివృద్ధి చేద్దామన్నారు. సో మీరు ధైర్యంగా ముందుకు వేస్తే ఆఫీస్ లో పనిచేస్తాడు హ్యాపీగా. అయినప్పుడు కూడా యాక్టివ్ గా ఆ వెంకటేశ్వరు యాక్టివ్ గా ఉంటాడు. మనకు ఏ మీటింగ్ ఖచ్చితంగా వస్తూ ఉంటాడు. రాని కూడా చూసుకుని పూర్తి వ్యవస్థ ఇస్తున్నాము. జిల్లా కమిటీ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వ్యక్తిగతమైన సమస్య ఏదైనా చెప్పండి, కన్వర్ట్ చేస్తాం. ఉమ్మడి సమస్య కొద్దిగా హెల్ప్ చేస్తున్నాం. ఉమ్మడి సమస్య కూడా మీరు కోరేది అనుచరమే, అన్ని కూడా కన్వర్ట్ చేయడానికి సిద్ధం. ఈ ఏర్పాటు పద్ధతులు ఎవరు కోరుతున్నారు? విలీనమంతరం ఏపీపీటీడీగా మార్పు చెందిన తర్వాత ఏపీఎస్ఆర్టీసీలో ఉన్న నిబంధనల మేరకు పదోన్నతులు ఇవ్వాలని ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ చేసినటువంటి విజ్ఞప్తుల మేరకు గౌరవ బీసీ గారు ప్రభుత్వానికి పంపించిన నివేదిక ప్రకారం ఏఆర్ఎండి సెక్రటరీ గారు కానీ, చీఫ్ సెక్రటరీ గారు, గౌరవ రవాణా మంత్రి గారు, చివరకు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆగస్టు 28వ తారీఖున ఆర్టీసీ ఉద్యోగులు పాత పద్ధతుల్లో పదోన్నతులు ఇవ్వాలని చెప్పేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు కూడా
జిఐడిలో కొంతమంది అధికారులు పాత పద్ధతిలో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాదని అడ్డంకులు పెట్టడం పట్ల ఇవాళ ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్నటువంటి 6,000 మంది ఉద్యోగులు అసంతృప్తికి గురవుతున్నారు. ఇది ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉంది కాబట్టి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలి. ఈ 6,000 మంది కాదు, భవిష్యత్తులో పదోన్నతులు వచ్చే ఉద్యోగులు కూడా అసంతృప్తి చెందడం వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి దయచేసి వెంటనే ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇవాళ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6లో భాగంగా వాళ్ళ స్త్రీశక్తిని ఆగస్టు 15 నుంచి ఆర్టీసీలో ప్రవేశపెట్టడం జరిగింది. స్త్రీశక్తిని ఆర్టీసీ ఎంప్లాయీస్గా స్వాగతిస్తున్నాం. ఆ స్కీమ్ని విజయవంతం చేయడం కోసం నిరంతరం ఆర్టీసీ ఉద్యోగులుగా, అధికారులుగా, సూపర్వైజర్లు అందరూ కృషి చేయడం జరుగుతుంది. స్త్రీశక్తి అమలులో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ బస్సుల సంఖ్య చాలదని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం, సిబ్బంది చాలని విజ్ఞప్తి చేశాం. భవిష్యత్తులో ఈ స్త్రీశక్తి పథకం అమలై ఇంకా ప్రభుత్వానికి మంచి పేరు రావాలంటే కనీసం 3,000 బస్సులు తక్షణం ఏర్పాటు చేయాలి. అన్ని కేటగిరీలో 10,000 మంది సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే స్త్రీశక్తికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి. ఇవాళ కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ చాలా ఇబ్బంది పడే పరిస్థితి. ఇవాళ రాబోయే రోజుల్లో సమ్మర్లో సిబ్బంది ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఉంటుంది. ఓవర్లోడ్ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఉన్న ఆర్టీసీ బస్సుల్లో 12,000 బస్సుల్లో కాలం చెల్లిన బస్సులే 80% ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆర్టీసీలో స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా బస్సులు ఆపరేట్ చేసి ప్రభుత్వానికి అప్రతిష్ట రాకుండా కృషి చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇబ్బందులు అధిగమించాలంటే వెంటనే కొత్త బస్సులు కొనుగోలు చేయాలి, రిక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఇవాళ స్త్రీశక్తి వలన ఓఆర్ రేట్ ఆక్యుపేషన్ రేషియో 100 వరకు పెరిగింది. ఆర్టీసీకి ఆదాయం కూడా పెరిగింది. కానీ దానికి సంబంధించినటువంటి రీఇంబర్స్మెంట్ ప్రతి ఏడాది ప్రతి నెల కూడా సుమారు 250 కోట్ల వరకు ప్రభుత్వం చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకే సుమారు 270 కోట్ల వరకు చెల్లించాల్సిన ఆవశ్యకత ఉంది. అలాగే ఆగస్టు 15 అదే 110 కోట్లు, ఇప్పుడు 360 కోట్ల రూపాయలు ప్రభుత్వం తక్షణమే చెల్లించాలి. అది కాకుండా ప్రతి నెల కూడా స్త్రీశక్తి రీఇంబర్స్మెంట్ ఆర్టీసీకి అకౌంట్లో జమ కాకపోతే ఆయిల్ కొనేందుకు డబ్బులు లేక బస్సులు కూడా ఆగిపోయిన పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఆ విధంగా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు చాలామంది కూటమి ప్రభుత్వం మీద ఆశగా ఎదురు చూస్తున్నారు. కారణం ఏంటంటే ఉద్యోగులు కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చింది, ఐఆర్ ఇస్తారని హామీ ఇచ్చారు. ఇవాళ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఉద్యోగులకు ఇచ్చిన హామీల మేరకు ఐఆర్ ప్రకటించాలి, 12వ పిఆర్సీని వెంటనే ఏర్పాటు చేయాలి. 11వ పిఆర్సీకి సంబంధించినటువంటి 24 నెలల బకాయిలు కానీ డిఏ బకాయిలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సినటువంటి 4 డిఏలు రేపు జనవరి వస్తే 5వ డిఏ కూడా రావాల్సిన పరిస్థితి. వాళ్ళ బకాయిలు అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్ సంబంధించి గత డిసెంబర్ నుంచి రావాల్సిన గ్రాడ్యుయేట్ రాలేదు, లీవుల డబ్బులు అయితే గత 3 సంవత్సరాలు రాలేదు. చాలామంది ఇంకా బాధాకరం ఏంటంటే చాలామంది రిటైర్డ్ ఉద్యోగులు రావాల్సిన బకాయిలు తీసుకోకుండానే చనిపోయిన పరిస్థితి. ప్రభుత్వానికి కూడా చనిపోయే పరిస్థితి. వాళ్ళ ఆర్టీసీలో 24/7 పనిచేసే టైం బౌలు, రాత్రి బౌలు పనిచేసే ఉద్యోగులకు వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నటువంటి ఏహెచ్ఎస్ సౌకర్యం ఎందుకు పనికిరాని పరిస్థితిలో ఉంది. వెంటనే పాత పద్ధతిలో ఆర్టీసీ ఉద్యోగులకు ఏదైతే రిఫరల్ హాస్పిటల్లో వైద్య సౌకర్యం ఉందో ఆ విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆర్టీసీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీస్కి విలీనం ముందు ఉన్నటువంటి ఆర్ఏఎంఎస్ స్కీమ్ను కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏపీ ఆర్టీసీలో అన్ని ఎలక్ట్రికల్ బస్సులే ప్రవేశపెడుతున్నామని చెప్పేసి అని ప్రకటన ద్వారా తెలియజేస్తుంది ప్రభుత్వం. ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీలో తీసుకోవడానికి ఆర్టీసీ ఎంప్లాయీస్గా స్వాగతిస్తున్నాం. అయితే ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీనే నిర్వహణ చేయాలి. ప్రభుత్వ సహకారంతో ఆర్టీసీనే నిర్వహించాలి. అందులో ఆర్టీసీ డ్రైవర్ ఉండాలి, ఆర్టీసీ కండక్టర్ ఉండాలి, ఆర్టీసీ మెకానిక్ ద్వారా మెయింటెనెన్స్ జరిగే విధంగా ఉంటేనే మెరుగైన రవాణా సౌకర్యాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించడానికి సుగమంగా ఏర్పడుతుందనేది ఆర్టీసీ ఎంప్లాయీస్గా భావిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన ఎలక్ట్రికల్ బస్సులన్నీ కూడా ప్రైవేట్, అంటే దాంట్లో అవి ప్రైవేట్ వాళ్ళు నడుపుతున్నారు కాబట్టి మెయింటెనెన్స్ సరిగ్గా లేకుండా ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించలేకపోతున్నారు. ఆర్టీసీ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ఎలక్ట్రికల్ బస్సులు ఆర్టీసీ వాళ్ళే నిర్వహణ చేయాలని చెప్పేసి ఆర్టీసీ ఎంప్లాయీస్గా ప్రభుత్వానికి అటు యాజమాన్యానికి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నామని తెలియజేస్తున్నాం. డెవలప్ చేస్తామని హామీ ఇవ్వాలి, మనమే పబ్లిసిటీ చెప్పుకోవాలి. ఎందుకంటే మీటింగ్లో చెప్పాము అదే చేస్తాము. సో మీరు టైం మాట చెప్పి ఎప్పుడు చెప్తే అప్పుడు మీ వాళ్ళు డిపాజిట్ మాత్రం నలుగురు అండి మీరు అందరూ సమక్షంలోనే ఆనందంతో మాట్లాడిస్తామని కూడా మీ సమక్షంలో సపోర్ట్ చేస్తాం. నాకు బాగున్నారు ఓకేనా? తప్పకుండా మీరు అందరూ కూడా కలిసి పనిచేసి యూనియన్ అభివృద్ధికి పాల్పడండి, యూనియన్ కోసం పనిచేయండి. థ్యాంక్ యూ అండి.
అధ్యక్ష సమావేశం కొనసాగి తర్వాత తిరుపతి జిల్లా అమరావతి ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా గూడూరు పట్టణంలోని బాలాజీనగర్ సెంటర్ వద్ద భారత్ వికాస్ పరిషత్ సౌత్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కంకనాల పెంచల్ నాయుడు ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అందరికీ అందించారు. పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు, ఆహారాన్ని అందించారు పెంచల్ నాయుడు. ఈ సందర్భంగా పెంచల్ నాయుడు గారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ సంస్థ దేశంలో ఎంతో మందికి సత్ప్రవర్తనను నేర్పించి లక్షలాది మంది కార్యకర్తలతో ఆర్ఎస్ఎస్ నడుస్తుందని తెలిపారు. మన భారతదేశంలో ఆర్ఎస్ఎస్ సంస్థ 100వ సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆ మహానుభావుడు హెడ్డేవార్ గారు, గురూజీ గారు, మోహన్ భగవత్జీ ఆర్ఎస్ఎస్ చీఫ్, ఆ మహానుభావుడు ఈరోజు భారతదేశాన్ని కాపాడుకుంటున్నారు. కోట్ల మంది కార్యకర్తలు, ఎంతోమంది దేశం కోసం మన భారతీయుల్ని అన్ని వేళ కాపాడుకునే ఒక సంస్థ ఇది. ఈ సంస్థ కోసం మోహన్ భగవత్జీ క్రమశిక్షణతో కార్యకర్తలతో ప్రతి ఒక్కరిని చుట్టూ భారతదేశం మీద ఎవరైనా ఏ దేశమైనా కన్ను ఎత్తి చూస్తే ఏ విధంగా అయినా పోరాడేదానికి సిద్ధంగా ఉన్న ఈ దేశం మన ఆర్ఎస్ఎస్ సంస్థ. ఈ ఆర్ఎస్ఎస్ సంస్థలో కొన్ని సంస్థలు ఉన్నాయి. భారత వికాస్ పరిషత్ మరియు విశ్వ హిందూ పరిషత్, బజరంగ దళ్, శివసేన, ఎన్నో సంస్థలు ఈ కూటమి, ఆర్ఎస్ఎస్ కూటమి. ఇవన్నీ ఈ కూటమి ఈ కార్యక్రమాలు ఎన్నో మంది చేయాలా. మన భారతీయులము అన్ని వేళ మన దేశాన్ని వాళ్ళు కాపాడుతున్నారు కనుక వాళ్ళకి ఈ కార్యక్రమం తెలుస్తూ మనము సంతోషంగా కేక్ కట్ చేసుకుంటున్నాం.
రోడ్డు విద్యుత్ సమస్యలపై సర్వసభ్య సమావేశంలో ఏకరువు పెట్టిన సభ్యులు. సైదాపురం డేగపూడి రోడ్డుపై బ్యారల్ వైర్ తెగి ప్రైవేట్ వర్కర్స్ కి డబ్బులిచ్చి పనులు చేయించుకునే పరిస్థితి ఉందని సర్వసభ్య సమావేశంలో ఈ సమస్యలపై సభ ముందు ఏకరువు పెట్టారు. సైదాపురం మండలం ప్రజా పరిషత్తు కార్యాలయంలో శనివారం సాయంత్రం మండల సర్వసభ్య సమావేశంలో అధికారులు ఇచ్చిన సందేశంతో సభ్యులు పలు సమస్యలు లేవనెత్తి వాడి వేడిగా చర్చించారు. విద్యుత్ వైర్ బ్యారల్ వైర్ కట్ అయితే ఉద్యోగి స్తంభాలు ఎక్కేవారు కాక 2 రోజులు గడిచినా మరమ్మతులు చేయడం లేదని ప్రైవేట్ వర్కర్స్తో డబ్బులు ముట్ట చెప్పి చేయించుకునే పరిస్థితి నెలకొందని సభ్యులు సభ దృష్టికి తీసుకొచ్చారు. అలాగే ఆర్ఎండ్బిఏ ఈ సైదాపురం డేగ రోడ్డు పనులు 25% జరగకపోవడానికి కారణంగా ఆ వర్క్ రద్దు అయిందని త్వరలో 40 కోట్లతో కొత్తగా టెండర్ పిలుస్తామని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. సైదాపురం డేగపూడి రోడ్డు పరిస్థితి దుర్భరంగా ఉంటే పనులు చేయించాల్సింది ఆలస్యం అవడంపై సభ్యులు తప్పుపట్టారు. వివిధ శాఖల అధికారులు తమ శాఖల్లో చేసిన పనులను సభ ముందుంచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎవి మోహన్ రెడ్డి, తహసీల్దార్ ఎం సుభద్ర, ఎంపీపీ పొలుగోటి పెంచలమ్మ, వాయిస్ ఎంపీపీ తిరకాల భాస్కర్రావు, సొసైటీ అధ్యక్షుడు అమ్మినేని సుబ్రహ్మణ్య నాయుడు, జెడ్పీటీసీ పోలయ్య, వివిధ శాఖల అధికారులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మనకు సభ్యులు చెప్పుకుంటూ దాని త్వరలోనే ఓపెనింగ్ పెట్టించి ఎమ్మెల్యే గారితో మాట్లాడతాను. దాన్ని ఓపెనింగ్ పెట్టి కార్యక్రమం కూడా చేస్తాము. అందరూ కూడా సర్పంచులు, ఎంపీటీ సభ్యులు చెప్పినట్టు అధికారులు కూడా దృష్టిలో ఉంచుకొని వాటిని కూడా త్వరితన పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఒక 4 డిపార్ట్మెంట్ నుంచి అధికారులు రాలేదు. అలాగే సర్పంచులు, ఎంపీటీసులు మినిమం ఒక 40-45 మంది ఉంటారనుకుంటా. ఇక్కడ 10-15 మంది కనిపిస్తున్నారు. ఇది మనల్ని ఓటేసి ఎన్నుకుని ఇది ఒక వేదికగా మనకి ఇక్కడ పంపించారు. కానీ మనం ప్రజా సమస్యల మీద చెప్పుకోవడానికి ఇది ఒక వేదికగా గుర్తించి అందరూ కూడా సభకి వచ్చి సమస్యలు చెప్పుకొని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకున్నాము. అలాగే వ్యవసాయ శాఖ గురించి ఆనంద్ సార్ చెప్పుకుంటారు. నేను కొంచెం రావడం లేట్ అయింది. ఇప్పుడు యూరియా కొరతగా ఉంది. అందువల్ల యూరియా తగ్గించుకోమని అనేక మీటింగ్లు పెట్టాల్సి వస్తుంది. అందుకు కూడా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఫైలు పెట్టుకునేటప్పుడు యూరియాకు సంబంధించి ఎకరాకి 3 బస్తాలు ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో మనం ముందుగానే దానికి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే మా సొసైటీ తరపు నుంచి కూడా ఎవరన్నా రుణాలు కానీ వీరిగా ఇంకా అనేక ఏదైనా ఉంటే నా దృష్టికి కూడా తీసుకొస్తే మేము కూడా అది తిప్పాలపడు టు వెంకటగిరి ఈ 2 ఒకే కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది. అది ఆ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం, వాస్తవంగా నిర్లక్ష్యం వల్ల 25% అన్న చేసుంటే అది వర్కింగ్ ప్రాసెస్లో ఉండేది. కానీ అది చేయనందువల్ల ఆ వర్క్ క్యాన్సిల్ అయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే గారు లెటర్ కూడా పెట్టాడు. అది మళ్ళా ఆ కాంట్రాక్టర్కి ఇస్తే లేట్ కాకుండా పని పూర్తవుతుందని ప్రపోజల్ పంపించున్నారు. అది కూడా కరెక్ట్గా తెలియదు. కానీ జిల్లాలో 2 వర్క్లు శాంక్షన్ అయ్యి, అదేవిధంగా క్యాన్సిల్ అయినట్టు 2 వర్క్లు శాంక్షన్ అయ్యి ఇది కూడా చూస్తామని చెప్పడం జరిగింది. అందువల్ల నేను కూడా వెళ్ళున్నాను కాబట్టి అది తెలుసు. అందుకని ఆ విషయం కూడా రోడ్డు త్వరలో పూర్తి మొదలవుతుందని అనుకుంటున్నాము. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి చాలామంది సభ్యులు అసమర్థతగా బాధపడుతున్నారు. మీకు కూడా చెప్పినట్టు ఈ సమావేశంలో చెప్పినట్టు నెక్స్ట్ సమావేశంలో అన్నీ పూర్తి చేయకపోయినా ఓట్లో 50% అన్నా మీరు అధికారులు పూర్తి చేయాలి. చేసినప్పుడు మా సభ్యులు కూడా బాధపడకుండా ఉంటారు. ఇవన్నీ చేస్తారని మళ్ళా సమావేశంలో అందరూ సర్పంచులు, అందరూ ఎంపీటీసీలు వచ్చి ఈ సమావేశానికి అందరూ హాజరయ్యే వాళ్ళ సమస్యలు చెప్పుకొని గ్రామాలు అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి కృతజ్ఞత. హార్టికల్చర్ 115 మంది బెనిఫిషరీస్
ఎవరో ఎక్కట్లేదు. ప్రైవేటు వ్యక్తుల్ని వాళ్ళకి 200 300 ఇచ్చి వాళ్ళు ఎప్పుడు వేస్తారో కూడా తెలియదు. కనీసం లైన్ మ్యాన్ కానీ హెల్పర్ కానీ స్పందించడం లేదు ఊరుకూరు గ్రామంలోనూ. దాని మీద మీరు యాక్షన్ తీసుకోవాలి. ఈరోజు చెప్తే రేపు మధ్యాహ్నం రేపు సాయంకాలానికి కూడా పైన బ్యాడ్లు పై వేయట్లేదు. అది కూడా ప్రైవేట్ వ్యక్తులకి డబ్బులు ఇచ్చి మాట్లాడుకుంటేనే కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరి పోల మీద ఎక్కే పరిస్థితి లేదు. ఊరుకూరు పంచాయతీలో ఉంది. మేము ఎవరు పెట్టినా కానీ మేము ఇస్తాము. మొత్తం జరుగుతుండేది అదే. మరి ఎన్నో గంటలు సప్లై పోతుంది. మరి మేము అడిగినప్పుడు మరి ఏదో పంచాయతీకి ఇబ్బంది అయినప్పుడు మాత్రం ఎల్సీ ఇచ్చేదాన్ని పోరాటం అంటున్నారు. గంట కానీ అరగంట కానీ తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. నంబర్ ఆఫ్ టైమ్స్ ఆపడం కాదంటే రైతు నుంచి చాలా కంప్లైంట్స్. మాకు మోటార్ ఇలా ఆడుతున్నారు, అక్కడ దాకా నీళ్ళు పోతున్నాయి, అయిపోతున్నాయి, మీరు ఎన్నిసార్లు ఆపుతారు, ఎన్నిసార్లు ఇస్తారు, మాకు వస్తాయి. అందుకని ఏం చేస్తారు, రైతుల ప్రయోజనం కోసమే మేము ఎల్సీ తక్కువ చేసి ఏదో ఒక టైంలో లిమిట్ చేసామండి. మామూలుగా ఇప్పుడు సప్లై అయితే మాత్రం వీళ్ళు ఇంటి కనెక్షన్ అయితే ఇవ్వట్లేదు సార్. అది మాత్రం మీరు దాని మీద దృష్టి పెట్టండి. మేము బయట వ్యక్తుల కంటే చేయించుకుంటున్నాం. ప్రజలు నేను కూడా చేయించుకున్నాను. దాంట్లో ఒక బాధ్యత. ధన్యవాదాలు. మనం ప్రతి 3 నెలలకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహించుకున్నాం. మన గ్రామాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల్ని అధికారుల దృష్టికి తీసుకురామని చెప్పి పదే చెప్తున్నా కూడా సర్పంచ్ని కానీ ఎంపీటీసీని కానీ ఎవరు మీకు సమస్యలు లేనట్టుగా మీ వాటిని మీరే కూర్చొని వెళ్ళిపోతున్నారు తప్ప ఈ సమస్య ఉంది, ఈ సమస్య తీర్చండి, మా గ్రామంలో ఈ విధంగా ఉందని చెప్పేదానికి మీరు భయపడుతున్నారో ఏమో నాకు అర్థం కావడం లేదు. మీ సమస్యని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తే తెలుస్తుంది. ఏం చేయాలనేది వాళ్ళు ఆలోచిస్తారు. మీరు చెప్పకుండా మేము అధికారులు చెప్తున్నారు, మేము చిత్తూరు ఊరుకున్నాం, అయిపోయినాయి 14 శాతం అయిపోయినాయి చెప్పారు, ఇదే చెప్పిపోతున్నాం. కానీ సమస్యను మనం సమస్యను సార్ ఒకటి జరిగిందని చెప్పండి. చెప్తున్నారు మళ్ళీ మేము అడిగి ఏం ప్రయోజనం కాబట్టి దొంగ వస్తున్నాం అదే జరిగితే మనం అడగచ్చు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో విజయదశమి తర్వాత వచ్చే ఆదివారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అన్నదానం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇందులో భాగంగా అమ్మవారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. అలాగే లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి వెండి కాయను కూడా అందించారు. Terima kasih.
గోళీలు అలవాటు అయిపోయినాయి. గారు పివి కృష్ణయ్య గారు, వల్లభరెడ్డి ప్రభాకర్ శాల్వాతో సత్కరిస్తున్నారు. లక్కీ సిల్వర్ కాయిన్. జై నారాయణమ్మ. రెడ్డి గారు ఇద్దరు చూడమ్మా ఒక్కసారి ఇట్లా వారికి సిల్వర్ కాయిన్ బహుమతిగా. ఎం సుప్రజ గారు బహుమతిగా. చూడండి తల్లి పట్టుకోండి. 5వ బహుమతి సిల్వర్ బహుమతి. తల్లి ఈ నారాయణమ్మ మా సోమశేఖర్కే దక్కిన ఫస్ట్ ఆయనకే వచ్చింది. నారాయణమ్మ తల్లి రూపాయలకి తగ్గించుకున్నారు కాబట్టి ఈ రూపాయన మాకు రూపాయన గుడికి మీరు చూడొచ్చు అందరూ. జై జై నారాయణమ్మ తల్లి. తిరిగాము.
ఈ మొదటి కమిటీలో కూడా నేను ఇటువంటి నాకు ఈరోజు బ్రహ్మాండంగా దాని తోడు ఇక్కడ ఈ కార్యకర్తలు చాలా ముందు వాళ్ళకి నేను కృతజ్ఞతలు. ఎందువల్లంటే దినాభివృద్ధి చెందుతున్న ఈ ఉత్సవాలు చేసిన దానికన్నా తగ్గట్టు బ్రహ్మాండంగా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఆయన ఆధ్వర్యంలో వీరిపోయిన రాఘవయ్య గారి తర్వాత శేషారెడ్డి ఆయన ప్రెసిడెంట్ సభ్యులుగా ఆ రోజు అటువంటి ఈ రోజు ఇంత అభివృద్ధి చెందినందుకు చాలా అదేవిధంగా ఈ సంవత్సరం కొట్టారు పిల్లకాయలు బంగారు నాణ్యం ఇస్తారు. దాన్ని తీసుకోవడం 5 నాణ్యాలు వేసి దాన్ని లక్కీ ఆ వెండి దాంట్లో అందుకు నాకు చాలా అట్లా వచ్చిన మిగతా 400 తెలుపుతున్నాను. ఈ బంగారు కాయను సోమశేఖరు అది కూడా నాకు అటువంటి కార్యక్రమాలన్నీ ఈనాటి సభ్యులు ముఖ్యంగా అంటే మాకు కమిటీ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారి చేతులు వాళ్ళ కుటుంబ సభ్యుల చేతి సత్కారాలు జరగడం మాకు చాలా ఈ కమిటీ సభ్యులు ఇతడు ఇంకా బాగా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నాము. చేసినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసమూర్తి వారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకీ సేవ అనంతరం సహస్ర దీపాలంకరణ సేవ వైభవంగా నిర్వహించారు. భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు.
చిల్లకూరు మండలం కలవకొండలో వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి దేవాలయంలో మాసోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. చెంచులక్ష్మి ఆదిలక్ష్మి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి మంగళ వాయిద్యాలతో పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు భక్తులు. గోవింద నామస్మరణ మధ్య స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థప్రసాదాలు స్వీకరించారు భక్తజనం. विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवतीः पतिं विश्वस्यात्मेश्वरकं शाश्वतकं शिवमच्युतं नारायणं महाध्येयं प्रतिष्ठितं तस्य मध्ये वक्निशिखानयोर्ध्व व्यवस्थितः नीलतोदितमध्यस्यार्धर्वभास्वराः नीवारशोकदत्तन्वी पीताभास्वरमस्वरात् ओरित्यग्रे व्याहरेत् नम इति पश्चात् नारायणायेत्वपरिष्टात् ॐ इत्येकाक्षरं नम इति अक्षरे नारायणायेति पञ्चाक्षरम्
న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి హైపర్ న్యూస్.